మీ మాజీ బాస్ సిచ్యువేషన్ ఏంటి? ఆయన కేసీఆర్ కొలాప్స్ అయిపోయాడు పాపం. మనం ఎవరు అనుకోలేదు, దారుణంగా కొలాప్స్ అంటే ఆయన అంత కొలాప్స్ అవుతాడు అని చెప్పిన వాళ్ళమే. కానీ ఇంత దారుణంగా కొలాప్స్ అవుతాడని ఒక్కసారిగా పేక మెడలాగా ఆయన మొత్తం కట్టుకున్న ఆకాశ హర్మం కూలిపోద్దని మేమేది అనుకోలే. అంత దారుణంగా ఆయన వదిలేసి పాపం ఎవరెవరికైతే మధ్యంతరంగా వచ్చిన వాళ్ళందరికీ సీట్లు ఇచ్చాడో వాళ్ళంతా అదే మధ్యంతరంగా వదిలేసి వెళ్ళిపోయారు. సో దానివల్ల ఆయన పాపం ఈజీ కాదు. కేటీఆర్ ఇంటర్వ్యూ కూడా నేను చూశాను. మేమేదో 12-13 మెజారిటీ వస్తాయి, తర్వాత ఇటు ఎన్డీఏ కూటమి కాకుండా అటు కాంగ్రెస్ ఇండియా కూటమి కాకుండా మిగిలిన వాళ్ళని కలుపుకుంటాం, ఎవరు పట్నాయక్ ఇంకెవరో పేర్లు చెప్పి అందరం కలిసి కూటమి, ఇవన్నీ సాధ్యపడేది కాదు. కేసీఆర్ లాంటి వాడికి సాధ్యపడలేదు, కేటీఆర్కి ఏం సాధ్యపడుతుంది? సీట్లు రావాలి కదా, ఎక్కడైనా ఒక్క సీట్ కూడా కనిపిస్తలేదు. మీరు అన్నట్టు ఎక్కడైనా మీ టాకింగ్ పాయింట్ ఏంటి? స్టార్టింగ్ పాయింట్ ఈజ్ యువర్ నెంబర్ ఆఫ్ సీట్స్. అంతే, 10 సీట్లు ఎమ్మెల్యే ఉన్నాయో లేదా 5-6 ఎంపీలు ఉన్నారంటే యువర్ ఏ ఫిగర్. అంతేగాని 0 సీట్లతో పోయి ఢిల్లీలో చక్రం తిప్పుతా అంటే ఏ రాజకీయ పార్టీ కూడా సాధ్యపడే పని కాదు. సో ఇప్పుడు ఈ టోటల్ ఎమ్మెల్యేలు ఉంటారంటారా బీఆర్ఎస్ లో? ఈక్వేషన్ ఈజీగా మారిపోతుంది. నాకైతే డౌట్, తక్షణమే స్వింగ్ అయిపోతారు. ఇప్పటికే ఆగారు, పోయినాడు పోయాడు ఉన్నోడు ఉన్నాడు, కానీ మైగ్రేషన్ స్టార్ట్ అయితే వాళ్ళు ఆపలేరు దాన్ని. మీలో కూడా నాకు తెలిసి 75. ఆయన కనీసం ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఓటమిని డైజెస్ట్ చేసుకోలేకపోయింది కదా. ఇప్పుడు ఇన్ని రోడ్ షోలు చేసి ఇంత తిరిగితే కనీసమైన నాకు ఒక్క సీట్ కూడా ఇవ్వలేదన్న ఇది కూడా ఫ్రస్ట్రేషన్ భయంకరంగా ఉంటుంది. డెఫినెట్లీ ఉంటుంది ఫ్రస్ట్రేషన్, ఒకటి కూడా రాదు, ఆవేదన. మీరు చెప్పాలి నాకు, కానీ మెదక్ కానీ మీరు అంటున్నారు, కానీ అందరికంటే ఎక్కువ ఓట్లు పోలేదు ఒక మెదక్లోనే. అది హరీష్ రావు ఫ్యాక్టర్, మెనీ అదర్ ఫ్యాక్టర్స్. కానీ అక్కడ కూడా రాకనప్పుడు 0 అయితే ఆ ఫ్రస్ట్రేషన్ మీకు తెలుసే. కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ గురైతే ఎట్లుంటాడు? కాడెత్తేసి ఇంట్లో పడుకుంటాడు పోయి. అంతే, అందరం పోయి బతిలాడి పడుకొచ్చినాం అప్పట్లో. ఇది 10 సీట్లు మహాకూటమిలో వస్తే ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు ఇంటికి. వారం రోజులు పట్టింది ఆయన బతిలాడి మళ్ళీ పట్ట రావడానికి. ఇప్పుడు ఏముంది అసలు, గెలిస్తే కదా బతిలాడడానికి. బతిలాడు ఇప్పుడు వాడు కూడా నిరుత్సాహపోవాల్సిందే. సో అంత సెంటిమెంట్ లేదు, అప్పుడున్న ప్రజల్లో నమ్మకం లేదు. అండ్ ఈ దారుణమైన దెబ్బ మీద దెబ్బ, అసెంబ్లీలో దెబ్బ, పార్లమెంట్ దెబ్బ, ఎన్ని తట్టుకొని కూతురు దెబ్బ, అవినీతి ఆరోపణలతో అమ్మాయి అంత ఈజీగా బయటికి రాదు. మళ్ళీ పొడిగించింది కదా కోర్టు, 20th దాకా మళ్ళీ రిమాండ్ పొడిగించింది. ఇవన్నీ సమస్యల్లో ఆయన అంటున్నాడు కూతురు ముత్యంలాగా కడిగిన ముత్యంలాగా వస్తుందని, కానీ చూస్తున్నాం కదా పాపం శిశువుడియా 1.5 year అయినట్టుందా వేరే రాకపోయారు. సో ఈ దెబ్బ మీద దెబ్బ ఆయనకి ఇవన్నీ. అండ్ అంత నాయకత్వ పటిమ ఇతనికి ఉన్నంత కూడా కేటీఆర్కి లేదు. డెఫినెట్లీ ఆయన ఉన్న సీట్ రెడీమేడ్ సీట్లో కూర్చొని నాయకత్వం బాధ్యతలు తీసుకొని తను ఎంజాయ్ చేసినాడే తప్ప తను క్రియేట్ చేసింది కాదు అది.